కాలేజ్లో రోజు క్లాస్కి ముందే వచ్చేవాడిని. టైంకి రావాలని కాదు, నిన్ను చూస్తే నా కళ్ళకి క్లారిటీ వస్తుందని. నువ్వు ఫ్రంట్ బెంచ్లో బుక్స్ అరేంజ్ చేస్తుంటే నేను మాత్రం బ్యాక్ బెంచ్లో నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేవాడిని. నాకు లవ్ లెటర్స్ రాయాలన్న ఫస్ట్ ఐడియా వచ్చింది నిన్ను చూశాక. కానీ రాయలేదు, ఎందుకంటే నేను రాసే ప్రతి అక్షరంలో నువ్వే ఆల్రెడీ కనిపిస్తున్నావు. నిన్ను చూస్తూ అలాగే ఉండిపోయేవాడిని. క్లాస్లో లెక్చరర్స్ బోర్డు మీద రాస్తుంటే నేనేమో నీ స్మైల్ చూస్తూ నా మనసులో పోయిటరీ రాసేవాడిని. నువ్వు హ్యాండ్ రైజ్ చేసిన ప్రతిసారి నా హార్ట్ బీట్ కూడా రైజ్ అయ్యేది. ఫ్రెండ్స్కి అందరికీ నీ పేరు తెలుసు, కానీ నాకు మాత్రం నీ పేరు తలుచుకుంటున్నప్పుడు ఒక మెలడీ మ్యూజిక్లా అనిపించేది. ఇద్దరం పొరపాటుగా ఎప్పుడైనా పక్కన కూర్చున్నప్పుడు నీతో చెప్పాలనిపించేది, మన ఇద్దరి కళలు ఒకటవ్వాలని. కానీ ఇప్పుడు కాలేజ్ అయిపోయింది. నీ మెమరీస్ మాత్రం నా గుండె చప్పుడులా ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నన్ను చూడలేదనుకుంటావేమో, చాలాసార్లు నన్ను చూసావు, విన్నావు కూడా. నువ్వు నా ప్రతి రీల్లో లీడ్ రోల్లో ఉన్నావు అమ్మాయి. మాట్లాడుకుందాం, నా గొంతుతో నేను, నీ కమెంట్స్తో నువ్వు.